హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వరల్డ్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మనమైతే బ్రహ్మంగారు స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా 10th, 11th, 12th ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి అన్నమాట. 10th వచ్చేసేసి ఏంటంటే మార్నింగ్ శివాలయంకి వెళ్ళి అక్కడ బిందెలతో నీళ్ళు తెచ్చేసేసి విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసేస్తారనమాట. తర్వాత ఇంకా మహానైవేద్యం పెట్టేసేసి ఈవినింగ్ ఆడవాళ్ళందరూ కూర్చొని సువాసిని పూజలు అయితే చేస్తారనమాట, కుంకుమ పూజలు. అండ్ 11వ తేదీ వచ్చేసేసి ఏంటంటే మార్నింగ్ హోమంలో కూర్చుంటారు. అండ్ తర్వాత మహానైవేద్యం తీసుకొస్తారనమాట ప్రెసిడెంట్ గారి ఇంటికి మేళాలతో వెళ్ళేసేసి. ఆ తర్వాత ఏంటంటే నైట్ అయితే కళ్యాణం ఉంటుందన్నమాట. అండ్ 12వ తేదీ వచ్చేసేసి ఇంకా మహానైవేద్యం పెట్టేసేసి ఊరంతా కూడా కందుకూరంతా కూడా భోజనాలు అయితే పెడతారనమాట ఆ రోజు. అండ్ అంతేకాకుండా ఇంకా 12వ తేదీ ఏంటంటే సాయంత్రము అన్నపూర్ణాదేవికి అందరూ కూడా బియ్యం తెచ్చి పోస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇది ఒక ఆనవాయితీగా 17 సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట. ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా ఈ 3 days అయితే ఈ పూజలు అయితే జరుగుతుంటాయి అన్నమాట. అండ్ ప్రెసిడెంట్ గారింటి నుంచి మనకైతే ఇక్కడ నైవేద్యం అన్నీ వస్తాయన్నమాట. అండ్ మనం ఎవరైనా కూర్చోవచ్చండి హోమంలో కానీ లేదంటే కళ్యాణంలో కానీ. మనం ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే మనం కూర్చోవచ్చు అన్నమాట. అండ్ చాలామందికి కూడా ఏంటంటే బ్రహ్మంగారి స్వామి తెలియదు అనమాట. బ్రహ్మంగారి స్వామి ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అండ్ ఇంతకుముందు ఏం జరిగింది, ఆ ఫ్యూచర్లో ఏం జరుగుతబోతుంది అన్నీ కూడా కాలజ్ఞానం రాసింది బ్రహ్మంగారి స్వామి అనమాట. మా కులదైవము బ్రహ్మంగారి స్వామి. అండ్ ఏంటంటే ఈయన జీవ సమాధి అయ్యారనమాట బ్రహ్మంగారి మఠంలో. లాస్ట్ టైం చూపించాను కదా నేను బ్రహ్మంగారి మఠం వీడియో, దాంట్లో చూసినట్టయితే అది జీవ సమాధి అయిన వీడియో అనమాట బ్రహ్మంగారి మఠము. అండ్ మనం ఇప్పుడు చూసినట్టయితే ఈరోజు 11వ రోజు మనకి హోమం స్టార్ట్ అయ్యే రోజు అనమాట. ఆ రోజు ఇంకా హోమం అయితే స్టార్ట్ అవుతుంది. హోమంలో కూర్చునే వాళ్ళంతా ఒక సైడ్ కూర్చుంటారు. అండ్ ఇంకోవైపు ఇంకా భక్తులంతా వచ్చేసేసి సాయంత్రం కళ్యాణానికి డెకరేషన్ అయితే చేస్తారనమాట. అందరు ఎంత ఓపికగా అయితే ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. ఇది మార్నింగ్ టైం అనమాట. ప్రెసిడెంట్ గారు వచ్చేసేసి పూజ చేస్తున్నారనమాట కలిసి విందలకి. అండ్ పూజ అయిపోయాక ఇంకా హోమం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఆలోపు మేము కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే ఇలా వెచ్చదీసి హెల్ప్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అండ్ మా మామయ్య కర్రపుల్లలు అయితే కడుతున్నారు అనమాట డెకరేషన్ కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటంటే నైవేద్యానికి వెళ్ళినప్పుడు చదివిన సరబలు కానీ అన్నీ దీంట్లో యాడ్ చేశానండి. అండ్ అంతేకాదు మేము పూజ చేసి ఎంత పుణ్యం దక్కించుకున్నామో ఈ వీడియో చూసి మీకు కూడా అంతే పుణ్యం కలగాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి. అండ్ నిజంగా జరుగుతుందండి, ఎందుకంటే దీంట్లో మంత్రాలు మనము విన్నా కూడా మనకు పుణ్యం అయితే కలుగుతుంది. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అంటే మనం హోమంలో కూర్చోబోయినా సరే మనం దగ్గర లేకపోయినా కానీ ఇలా కనుక చూసినట్టయితే ఆ హోమ ఫలితం మనకి దక్కుతుందనమాట. మార్నింగ్ అయితే ఇంక ఇలా హోమంలో కూర్చుంటున్నామన్నమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసేసి ఇంకా కళ్యాణం ఉంది. కళ్యాణం కూడా ఏంటంటే 8కి అలా స్టార్ట్ అయిపోతుందన్నమాట. అండ్ హోమం అయ్యేసరికి మాకు స్టార్ట్ చేసేసరికి కొద్దిగా లేట్ అయిందనమాట అందరూ వచ్చేసేసరికి. అండ్ మేమైతే ఈ 17 ఏళ్లలో 2 సార్లు అయితే కూర్చొని కళ్యాణం అయితే చేయించుకున్నామన్నమాట. అండ్ కుదరదేమో అని అనుకున్నామన్నమాట. నిజంగా ఎంతో అదృష్టం ఉందన్నమాట. అండ్ బాగా కుదిరిందనమాట మాకు కూర్చోవడానికి. అండ్ హైదరాబాద్ వెళ్ళకుండా ఆగి మరీ చేయించుకున్నాము ఈ కళ్యాణం. వెంకటేశ్వర సాగరముఖ్య ప్రధానముఖ్య సాగరముఖ్య కృష్ణమహాజన్మముఖ్య నిజానామ్య అగ్నిజన్మముఖ్య అధినందజన్మముఖ్య భారతమామ్య కనితానంద సాగరముఖ్య భాగముఖ్య సాగరముఖ్య
प्रसादनामदेस्य चन्द्रिकानाम्याः हरिद्वारनामदेस्य महेशनामदेस्य श्रवणनाम्याः सहगुरुस्य सदातस्य नामसंवत्सरस्य ब्रह्मनामदेस्य संपूर्णनाम्याः हरिनामदेस्य वेदनाम्याः कर्मनाम्याः सहगुरुस्य सदातस्य नामसंवत्सरस्य श्रीनिवासनामदेस्य अभिषेकनाम्याः वेंकटेश्वरनामदेस्य वेंकटेश्वरनामदेस्य सहगुरुस्य सदातस्य नामसंवत्सरस्य देवप्रमाणामदेस्य विष्णुनाम्याः ब्रह्मनामदेस्य नवयनामदेस्य धर्मनाम्याः शिवप्रसादनामदेस्य शिवज्योतिनाम्याः जयनाम्याः वेदरुद्रनामस्य श्रीनाम्याः सहगुरुस्य सदातस्य అందరూ నమస్కారం చేసుకోవాలి. ఎవరు మాట్లాడకూడదు, పనిచాలినా మాట్లాడకుండా చెప్పే జాగ్రత్త పడండి. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. మమ సౌరంభానం సహకాంధవానం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యామి సిద్ధార్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం శ్రీ గోవిందమాంబ దేవి సమేత శ్రీమద్ విరాట్ కోటూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి వార్షిక ఉత్సవం ప్రత్యేన సమస్త దేవి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధార్థం శాంతి హవనం మహం కరిష్యే. అందరూ నమస్కారం చేసుకోండి. మీ దగ్గర ముందులో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు తీసుకొని హోమగుండం చుట్టూరు 4 పక్కల చదవండి. అది 4 పక్కల చదవండి. ఓం అనుదేవన్య స్వాహ అనుదేవన్య స్వాహ సరస్వన్య స్వాహ దేవ సవితా ప్రసవామిహి ఇదే సమాంతః. మగవాళ్ళు నెయ్యి వేసుకోండి, ఆడవాళ్ళు ఆవు నెయ్యి వడ్డిస్తున్నాయి. ఏమండి, మగవాళ్ళు నెయ్యి మీరు నెయ్యి ఇది, ఆడవాళ్ళకి నవదాన్ని ఇవ్వండి. ఫస్ట్ పొరుగులు వడ్డించండి. ఆ పొరుగులో నెయ్యి వేసి కొద్దిగా కలుపుకోండి మానవాళ్ళు. ఓం బ్రహ్మదేవానాం వదే కవేనాం శివరానాం విశ్వమేనాం శివనాం ధ్యానాం సదేవనాం సమపత్రేవరేవన స్వాహ స్వాహానపతి. మగవాళ్ళు ఆడవాళ్ళు నవధాన్యాలు పొరుగులు పట్టుకులు ప్రస్తుతం పొరుగులు వేసుకోండి. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? హోమం చేసుకోండి. ఎవరు మాట్లాడు దయచేసి మహాగణాధిపతి అంటూ హోమం చేసుకోండి.
అందరికి పూర్ణాలు ఇస్తారు మీ దగ్గర పెట్టుకోండి అందరూ కొబ్బరికాయలు కొట్టాలి. స్వామి కొట్టేయండి కొట్టుకొని అవుతాయి కొబ్బరికాయలు వేసి అందరూ
మగవాడు తలపడి అవ్వడం ఎత్తి పెట్టుకోండి. హోమవనం చుట్టూ తిరిగేదాన్ని వీలుగా మీ సామాన్ పెట్టుకోండి. హోమవనం చుట్టూ తిరగాలి, 5 చుట్టూ తిరగాలి. అందరూ చెప్పండి. ఓం చెప్పాలి. ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం శ్రియం బలం ఆయుష్యం తేజం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన నమస్తే గార్భ పత్యాయ నమస్తే దక్షిణ ఆగ్నేయే నమో ఆవాహ నీయాయ మహావేద్యై నమో నమః ఖండాత్ స్వరూపిణే స్వర్గామ అపసర్గ రోమాయ యజ్ఞేశాయ నమో నమః. వేసుకోండి. అండ్ హోమం అయితే అయిపోయింది. సో ఇంకా హోమం అయిపోయాక మహానైవేద్యం తీసుకురావడానికి అందరం కూడా బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట ప్రెసిడెంట్ గారి ఇంటికి. ఏంటంటే మేళాలతో అలా వెళ్ళేసేసి అక్కడ తీసుకుని రావాలన్నమాట మహానైవేద్యం. సో అందరం వెళ్తున్నాం అన్నమాట. లేడీస్ జెంట్స్ పూజ కూర్చున్న వాళ్ళు కూర్చొని వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరం కూడా వెళ్తున్నాం అన్నమాట. అండ్ ప్రెసిడెంట్ గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ఇచ్చాక మా అందరికీ కూడా పసుపు కుంకుమ అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేస్తున్నారనమాట. పసుపు కుంకుమ బియ్య పిండితో సరవలు అయితే కూర్చోదుతారనమాట. అండ్ మీరు ఎంతమంది సరవలు విన్నారో నాతో అయితే కామెంట్ చేయండి. श्रीमन महादेवे श्रीमन महादेवे श्रीमन महादेवे विद्येश्वरी 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 ललिता कला శ్రీశైల వరమరాంబ తల్లివే శ్రీశైల వరమరాంబ తల్లివే ఒంగుసో నీకెత్తే దక్షిణ ఒంగుసో నీకెత్తే ఒంగుసో నీకెత్తే ఒకడ సుందర తల్లి దక్షిణ ఒకడ సుందర తల్లి ఒకడ సుందర తల్లి దండి చామండివే దండి చామండివే దండి చామండివే చామండి ఈశ్వరే దక్షిణ చామండి ఈశ్వరే చామండి ఈశ్వరే హరి ఓం కాళికాదేవి హరి ఓం కాళికాదేవి హరి ఓం కాళికాదేవి ఎర్రమారమ్మవే దక్షిణ దక్షిణ ఎర్రమారమ్మవే
మాయమ్మవే మా మాయమ్మవే మా మాయమ్మవే అంకాళి దేవత దక్షరహ అంకాళి దేవత ఒక చేత బాణంబు ఒక చేత బాణంబు ఒక చేత బాణంబు ఒక చేత సోలంబు ఒక చేత సోలంబు ఒక చేత సోలంబు ఒక చేత పుష్పంబు ఒక చేత పుష్పము రాక్షసి దేశి నిజమైన తల్లివే రాక్షసి దేశి నిజమైన తల్లివే రాగితివే రక్తంబు దక్షరహ రాగితివే రక్తంబు పీల్చితివే పేగులను పీల్చితివే పేగులను ఇంటివే గుండెలను దక్షరహ ఇంటివే గుండెలను నీకు నువ్వే సాటి నీకు నువ్వే సాటి నిజమైన తల్లివే దక్షరహ నిజమైన తల్లివే ఆపదలను ఆదుకునే తల్లివే ఆపదలను ఆదుకునే తల్లివే శాంభవే దక్షరహ శాంభవే దండ దండ వీరభద్ర నైవేద్యం అయిపోయాక ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది ప్రసాదాలు అని చెప్పకూడదు, అన్నదానంలా చెప్పాలన్నమాట. ఎందుకంటే క్వాంటిటీ ఎంత ఉంది, ప్రసాదం అంటే కొంచెం కదా, ఈ క్వాంటిటీ చూసినట్టయితే ఇంకా అన్నదానమే అని ఫిక్స్ అయిపోవాలన్నమాట. అండ్ మాకైతే కొంచెం ప్రసాదం తినేసరికి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందనమాట. నేను వీడియో తీస్తుంటే మా డాడీ నవ్వుతున్నారనమాట, ఇంక ఇప్పుడు ఇదే పనిలో ఉంటావు వీడియోలో అనేసి. అండ్ ఇంకైతే నేను ఆల్మోస్ట్ వీడియో అంతా కవర్ చేశారనమాట. అండ్ భోజనాలు అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 3 అయితే అయిపోయింది. అండ్ మా సుమంత్ అండ్ సుశాంత్ కూడా కాసేపు టైం స్పెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా కళ్యాణంకి నేనైతే రెడీ అయ్యేసేసి వచ్చానమాట. అప్పటికి కూడా ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉన్నారనమాట. అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి చాలా ముందుకు నడిపించారనమాట ఈ ఈవెంట్ని. అండ్ మేమైతే ఇంకా వచ్చేసేసరికి అప్పటికి ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదన్నమాట. అండ్ వచ్చేసేసి ఇంకా కాసేపు కూర్చున్నాము. అండ్ నా లక్కీ ఏంటంటే వెళ్ళగానే తలంబ్రాల బియ్యం కూడా కలపడానికి, అంటే 5 కలుపుతారు కదా, అంటే అమ్మాయి తరపున తలంబ్రాల బియ్యం 5 మంది, అబ్బాయి తరపున తలంబ్రాల బియ్యం 5 మంది అలా కలుపుతారు కదా. సో నేనైతే
5 మందిలో ఒకదానిగా ఉండి తలంబ్రాలు బియ్యం అయితే కలిపాను. చాలా బ్లెస్సింగ్గా అనిపించింది అనమాట. అలా కలుపుతున్నప్పుడు అనమాట, అంటే ఏదో తెలియని ఆనందము. అండ్ ఇక్కడ పంతుల్లో వచ్చి ఏంటంటే శానంపూడి నుంచి పిలిపించారనమాట. అండ్ చాలా బాగా చేశారనమాట పూజ మాత్రము. శానంపూడి అనగానే మా ఇంటి పేరే గుర్తొచ్చిందనమాట. పంతులు గారు ఫుల్గా జోకేశారు, మీ ఇంటి పేరు శానంపూడి కాబట్టి నేను శానంపూడి నుంచి వచ్చాను అని చెప్పేసి. అండ్ చాలా బాగా చేశారనమాట, నిదానంగా. అండ్ అన్నీ కూడా బాగా జరిపించారనమాట. పూజ అంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇది వచ్చి ఏంటంటే 11th నైట్ అనమాట వీడియో. అండ్ 12th కూడా ఇంకా ఉన్నాయన్నమాట పూజలు. నేను 11th అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియోలో. అండ్ దేవుడి దగ్గరికి అన్నీ కూడా ఇంకా రెడీ చేసేసారనమాట. టెంకాయ అండ్ కట్టుకోవడానికి కంకణాలు కానీ అన్నీ కూడా రెడీ చేశారు. అండ్ చూడండి బ్రహ్మంగారు స్వామి అండ్ గోవిందమ్మ స్వామి ఎంత చక్కగా ఉన్నారు. అలా అనకూడదేమో కానీ భలే రెడీ అయిపోయారనమాట. అండ్ ఇక్కడ వచ్చి బయట అనమాట ఇలా వచ్చే విగ్రహాలు ఇలా పెట్టేసి రెడీ చేశారనమాట. ఏమంటే 2 భార్యలు అనుకుంటారేమో, ఒకటి మనవరాలండి, ఈశ్వరమ్మ స్వామి మనవరాలు కూడా పక్కనే ఉంటుందన్నమాట. గోవిందమ్మ స్వామి, ఈశ్వరమ్మ స్వామి, బ్రహ్మంగారు స్వామి అనమాట. అండ్ కళ్యాణం అయితే ఇప్పుడు జరుగుతుంది. అండ్ కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. మేము కూర్చున్నామన్నమాట కళ్యాణంలో. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము ఏంటంటే హౌస్ కొనుక్కున్నప్పుడు అనుకున్నామన్నమాట ఇలా కళ్యాణంలో కూర్చొని బట్టలు పెట్టాలనేసి దేవుడికి. సో ఇంకా హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాక ఇంకా కుదరలేదన్నమాట మాకు. 1.5 year అవుతుంది. ఇంక ఇప్పుడన్నా కూర్చోవాలని చెప్పేసి మేమైతే కూర్చున్నాము. అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఇలా ప్లేట్స్ ఇచ్చేసేసి ఆ గౌరమ్మ అన్నీ ఇచ్చారనమాట. అండ్ ఈ 3 days పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ వచ్చి మా మామయ్య స్పాన్సర్షిప్ అనమాట. అంత అమౌంట్ అంతా కూడా మా మామయ్య పే చేశారనమాట. అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మిస్ కాకుండా చూడండి, చాలా మంచిది అనమాట. మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. అంటే దగ్గరుండి చూడలేకపోయినా కానీ ఇలా ఈ వీడియో ద్వారా మీకు చూపించి నేను ఆ పుణ్యాన్ని మీకు కూడా దక్కాలని చూపిస్తున్నాను అనమాట. అండ్ చూశాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ లైక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుడి వీడియోస్ లైక్ చేయకపోతే ఎలా అండి. అండ్ మనకి కళ్యాణం ఎలా జరుగుతుందో సేమ్ అలాగే జరుగుతుందన్నమాట. కళ్యాణము అన్ని కట్న కానుకలు మాట్లాడుకోవడం కానీ, జీలకర్ర బెల్లం పెట్టడం కానీ, తలంబ్రాలు పోయడం కానీ, తాళిబొట్టు కట్టడం కానీ, అండ్ చదివింపులు కానీ అన్నీ A to Z కళ్యాణం ఎలా జరుగుతుందో అలానే జరుగుతుందన్నమాట. ఇంకా చూసేద్దాం రండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. హరికర్మూలగాత్ర పూర్ణికాత్రం సంతోషం విహాయాగ్న బుద్ధాలయం సమర్పయామి. హర పార్వతీదేవ హర మహాదేవ. జయ గణేశ మహారాజుకి జయ గణేశ మహారాజుకి జయ గణేశ మహారాజుకి. అక్షతలు ఒక పుష్పాన్ని తీసుకొని పైకి ఎత్తి నిలబడండి. ఓం శుభ చక్ర పవన రూపజన్మః అక్షరాలు తీసుకోండి. ఆడవాళ్ళు ఒక చుట్ట నీటి ఆ అక్షరాలలో కూర్చోండి.
ఆడవాళ్ళు ఒక కంకణాన్ని తీసుకోవాలి. మా కంకణం ఇంకెవరికి మాకు లేదు, మైండ్లో లేరు. ఇలా పవిత్రులు గెట్టులలో ఆడవాళ్ళు ఆడవాళ్ళు కుడి చేతి చేయాలి. ఆడవాళ్ళు ఎవరి చేతిలో మార్చుకోండి. గమనించుకోండి. ఆడవాళ్ళు ఎవరి చేతిలో మార్చుకోవాలి. ఎవరి చేతులు గాజులు పెట్టండి. ఆ మగవాళ్ళు ఎవరి చేతికి ఆడవాళ్ళు ఎవరి చేతికి కంకణాన్ని దానం చేయండి. ఓం పవిత్రులు గెట్టులలో ఓం ఆ అక్షరాన్ని మగవాళ్ళకి చేసేది. మగవాళ్ళు బయట రావండి. మగవాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పెట్టుకోవడం పెట్టుకుంటా ఉంటే బాగుంటుంది. ఆ అక్షరంగా ఆ అక్షరంలో ఆడవాళ్ళు చెప్పి వదిలించండి. బాగా ఉంటే కాలు కావాలి. నమస్కారం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. భజంత్రులు గెలుచుకున్నాం.
मनुष्य महामाना हजामी मित्र महामाना हजामी सच्चु प्रमले मार्ग रोचोला पांच रतौर प्रमले आवास प्रचार जगत कन्नार काग माता मनवा पारा पुरी जान रा पूर्ण बोल कुछ को जान बलु संदेहा माफिका बखुला इंद्र कुंडा दोसा किरावा सोरा तेना तेरा ठंगा कंकण मत्ता मक्खन पासा दोर छरा जवना दासांग तो सिद्धो छत्यारे नरे सराते गंगा गुना सरस्वती कुसाई झारे अपने पंच को पंचायत को मुक्ति ने भूमि करेलो देव दक्षिण भाग सिंह से उत्तर के प्रदेश से का कार्य हुआ मध्य प्रदेश से ग्राम को తాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం భీమా విశ్వ భువనాని విశ్వ భువభవతాని నమ. ఈ రోజున కమిటీ సభ్యుల తరపున పూజారుల తరపున స్వామివారిని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఉన్నాము.
పూజ అంతా అయ్యాక మా అమ్మ అయితే బట్టలు అయితే పెట్టారనమాట. ఫస్ట్ మా మేనమామ వాళ్ళకి పెట్టారనమాట. అండ్ అక్కే తీసుకుని వచ్చుకొని ఎవ్రీ ఇయర్ ఏంటంటే అమ్మ చేత పెట్టించుకుంటుందన్నమాట. అంటే అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే చిలుకూరుపేటలో ఉంటారు. సో అక్కడి నుంచి రాలేరని చెప్పేసి అమ్మ చేత పెట్టించుకుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఇద్దరికి కూడా అమ్మ బట్టలు అయితే తీసుకొచ్చిందనమాట కళ్యాణంలో పెట్టాలనేసి. అండ్ మా ఇద్దరికి కూడా బట్టలు అయితే ఇచ్చేసింది అమ్మ. అండ్ నాకైతే బాగా నచ్చేసింది శారీ అయితే. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ ఇద్దరం కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము అమ్మ దగ్గర నుంచి. అండ్ ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ భోజనాల రోజు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామందికి దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ కూడా అందాయి అనుకుంటున్నాను. అండ్ చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ నుండి దేవుడికి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. అది అన్నదానం అయితే స్టార్ట్ అయిందనమాట 11th డే. పూజ అయిపోయాక అందరం కూడా ఇంకా ప్రసాదాలుగా తీసుకుంటున్నాం అనమాట. హోప్ ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్. బై.